గైస్ వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. అంటే అన్నానంటారు కానీ రాహుల్ ద్రావిడ్కి ఫేవరెట్ పాస్ టైం ఫేవరెట్ గేమ్ ఏదంటే ఆప్షన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బోలెడన్ని ఆప్షన్స్ పెట్టుకోవడం, అన్నీ ఓపెన్గా పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం, అది అతను అప్రోచ్. కొంతమంది ఏం చేస్తారంటే లేదు వీళ్ళని నమ్ముతున్నాం మేము అని బాల్ని బ్యాక్ చేస్తారు. కానీ ద్రావిడ్ మాత్రం చాలా ఆప్షన్స్ పెట్టుకుని చూద్దాం, లాస్ట్కి వచ్చేసరికి చూద్దాంలే అజబ్ దేఖ్లేంగే అన్నట్టుగా ఉంటాడు. సో కౌన్ బనేగా కరోడ్పతిలో అయితే 4 ఆప్షన్సే ఉంటాయి ఆ గేమ్ ఆడితే. ఇక్కడ వికెట్ కీపర్ కౌన్ బనేగా కీపర్ అన్న దాంట్లో రాహుల్ ద్రావిడ్ రాబోయే T20 వరల్డ్ కప్కి 5 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. దాని గురించి మన వీడియోలో మాట్లాడదాం. ఇదే నేను చెప్పింది కాదు, మన రీసెంట్గా అతను ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఆఫ్టర్ ది కన్క్లూషన్ ఆఫ్ ది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్, మనకు అదే కదా లాస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్ బిఫోర్ వి ప్లే ది T20 వరల్డ్ కప్ T20 ఫార్మాట్లో. అది అయిన తర్వాత అతను చెప్తూ ఏమన్నాడంటే కీపింగ్ విషయంలో మాట్లాడుతూ మాకు అన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సిరీస్లో ఆడిన జితేష్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీళ్ళందరూ ఉన్నారు లైన్లో, సరైన టైంలో డెసిషన్ తీసుకుంటామని చెప్పాడు. సో 5 మంది కీపర్ల మధ్య ఒక మ్యూజికల్ చైర్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు. ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు, లేకపోతే వేరే రకంగా చేస్తారు అనేది చూడాలి. సో ఐపీఎల్లో బాగా ఆడితే సరిపోతుందా, వీళ్ళని సెలెక్ట్ చేస్తారా? వీళ్ళందరూ ఐపీఎల్లో బాగా ఆడతారు. మీరు చూడండి, వీళ్ళందరూ ఐపీఎల్ రికార్డు అద్భుతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ ఎప్పుడు కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంటాడు. అలాగే మనకి ఇషాన్ కిషన్ కానీ, కొత్తగా వచ్చిన జితేష్ శర్మ, సంజు శాంసన్, రిషబ్ పంత్ ఆడితే రిషబ్ పంత్, వీళ్ళందరూ ఐపీఎల్లో చాలా బాగా ఆడతారు. ఐపీఎల్లో రిషబ్ పంత్ రికార్డ్ బాగుంటుంది. ఇంటర్నేషనల్గా T20స్లో అతని రికార్డ్ బాగాలేదు, కానీ ఐపీఎల్లో అతని రికార్డ్ చాలా బాగుంటుంది, స్ట్రైక్ రేట్ బాగుంటుంది. సో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎలా సెలెక్ట్ చేస్తారు? గమ్మత్ ఏంటంటే నేను ఈ వీడియో చేయడం కోసం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళలో ఎవరి స్ట్రైక్ రేట్ కూడా గొప్పగా లేదు. అందరూ కూడా మంచి బిగ్ స్ట్రైకర్స్ ఆఫ్ ది బాల్. వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా, రాహుల్ కొంతవరకు క్లాసీ ప్లేయర్, కానీ మిగతా 4 కూడా బిగ్ స్ట్రైకర్స్ ఆఫ్ ది బాల్. దాంట్లో ఒక్కరు మినహాయించి, జితేష్ శర్మ మినహాయించి, వాళ్ళు ఎవరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడినప్పుడు వాళ్ళ స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు. జితేష్ శర్మ కొద్ది మ్యాచ్లో ఆడాడు, శాంపుల్ సైజ్ ఇస్ లెస్, కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ అందరిలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ లెస్ దాన్ 130 వైల్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఇన్ T20s. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. రిషబ్ పంత్కి అలాగే ఉంది, ఇషాన్ కిషన్కి అలాగే ఉంది, అండ్ కేఎల్ రాహుల్ ఐ థింక్ ఈజ్ హ్యావింగ్ 130+ స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ అండ్ జితేష్కి మాత్రం, జితేష్ ఈజ్ హ్యావింగ్ 147. 9 మ్యాచెస్ ఆడాడు. 9 మ్యాచెస్లో బ్యాటింగ్ చేసిన 7 మ్యాచెస్లో. సో చాలా వరకు వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. సంజు శాంసన్కి 133 ఉంది. సో 133 కూడా తక్కువ. వాళ్ళు బ్యాట్ చేసే పొజిషన్లో 130 కూడా తక్కువే. షుడ్ బి మోర్ దెన్ 140. వాళ్ళ నేచర్ ఆఫ్ దేర్ స్టైల్ ఆఫ్ ప్లే, వాళ్ళలో చాలామంది పవర్ రైటర్స్ ఉన్నారు, చాలా అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. అయినా వీళ్ళు స్ట్రైక్ రేట్ అంత ఇంప్రెసివ్గా లేదు. సో వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరు ఆడతారు మనకి? సో వికెట్ కీపర్ విషయంలో మనకి MS ధోని 2019లో మనం వరల్డ్ కప్ సెమీఫైనల్ రిటైర్ అయిన తర్వాత వైట్ బాల్ క్రికెట్లో ఈ లెఫ్ట్ ఏ బిగ్ వైట్ బాల్ క్రికెట్. టెస్ట్ మ్యాచ్లకు వచ్చేస్తే రిషబ్ పంత్ బ్రహ్మాండంగా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దాంట్లో సద్య రిషబ్ పంత్ ఈజ్ రిసౌండింగ్ సక్సెస్ యాజ్ కీపర్ ఇన్ ద టెస్ట్ మ్యాచెస్. బట్ వైట్ బాల్ క్రికెట్లో మరి ఎంతమందిని ట్రై చేసాం ఇటీవల కాలంలో. దినేష్ కార్తిక్ని కూడా మళ్ళీ ఎక్కడి నుంచో మళ్ళీ వెనక నుంచి తీసుకొచ్చాం, లాస్ట్ వరల్డ్ కప్లో ఆడించాం. అలాగే చాలామందిని ట్రై చేసాం, కానీ మనకి ఇంకా క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. ఇషాన్ కిషన్, రాహుల్, పంత్, సో మెనీ కీపర్స్ హ్యావ్ బిన్ ట్రైడ్. సో అది పరిస్థితి. సో వీళ్ళు ఎవరు ఉండే అవకాశం ఉంది? 5 పేర్లు చెప్పాడు కదా. 5లో గమ్మత్ ఏంటంటే కేఎల్ రాహుల్ మొన్నటి దాకా ఈ ఫార్మాట్లో లేడు. అతను కూడా లాస్ట్ వరల్డ్ కప్లో సెమీఫైనల్ తర్వాత 2022 నవంబర్ 10 అనుకుంటా, ఆ రోజు తర్వాత ఒక్క T20 ఇంటర్నేషనల్ కూడా ఆడలేదు. ఇండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా T20స్లో ఆడలేదు. లైక్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, వాళ్ళు మొన్న సిరీస్లో ఆడారు. దాంట్లో మొన్న ఆడిన సిరీస్లో కూడా రాహుల్కి అవకాశం ఇవ్వలేదు.
సో రాహుల్ పూర్తిగా ఈ ఫార్మాట్ నుంచి పక్కన పెట్టేశారు. అయినా మళ్ళీ అతను ఇప్పుడు తెర మీదకి వస్తున్నాడు. రేస్లో అతను కూడా ఉన్నాడు. దాని రీజన్స్ కూడా నేను చెప్తాను. రీజన్స్ ఏంటంటే సంజు శాంసన్ ఫెయిల్ అవ్వకుండా ఉండుంటే సంజు శాంసన్ అండ్ జితేష్ శర్మ వుడ్ హ్యావ్ మేడ్ టు ది వరల్డ్ కప్. ఇద్దరు కీపర్స్ కావాలి మనకు అక్కడ. ఒక్క కీపర్తో వెళ్తారని అనుకోను నేను. ఎందుకంటే అది ఎక్కడో వేరే దేశంలో ఆడుతున్నాం, ట్రావెలింగ్ రీజన్లో ఉన్నా సరే మీకు కీపర్కి ఏదైనా చిన్న నిగులు ఉండి ఒక మ్యాచ్ ఆడకపోతే అతను రీప్లేస్ చేశారనమాట మీ ఫస్ట్ చాయిస్ కీపర్. మళ్ళీ మీరు అతను ఆడించుకునే అవకాశం ఉండదు. సో యూ నీడ్ 2 కీపర్స్ ఇన్ ద 15. మీ ఫస్ట్ 15లో 2 కీపర్స్ ఉండాలి. దాంట్లో ఒక ప్లేయర్ బ్యాటింగ్ కూడా బాగా చేయగలిగిన వాడైతే ఇవ్వాలి. అలాంటి చాయిస్ మనకి రాహుల్ ఇస్తాడు. రాహుల్ కెన్ బ్యాట్ ఎనీవే. 1 నుంచి 7 దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నవాడు, కీపింగ్ చేస్తాడు. సో అతనితో ఉండే అడ్వాంటేజ్ అది. అతని స్ట్రైక్ రేట్ విషయంలో మీకు ప్రాబ్లం ఉండొచ్చు. కానీ చెప్తున్నా కదా, మిగతా వాళ్ళు కూడా గొప్ప స్ట్రైక్ రేట్ లేదు. 2 వరల్డ్ కప్స్లో కలిపి రాహుల్ స్ట్రైక్ రేట్ 136 ఎంతో ఉంది. అతను ఆడిన 2 వరల్డ్ కప్స్ 2021 అండ్ 22. అతను ఓవరాల్ స్ట్రైక్ రేట్ 139 ఉంది. ఇట్స్ గుడ్ ఎనఫ్. కానీ ఆ 2 వరల్డ్ కప్స్లో అతను 5 50s చేశాడు. 5 కూడా చిన్న టీమ్స్ మీద చేసినవి. స్కాట్లాండ్ లాంటి టీమ్స్ మీద, లేకపోతే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీద చేసినవి. సో అతను పెద్ద టీమ్స్ మీద 50s చేయలేదు. సో అతను 5 50s కూడా 2 వరల్డ్ కప్స్లో కలిపి చిన్న టీమ్స్ మీద వచ్చాయి. పెద్ద టీమ్స్ మీద అతను పెర్ఫామ్ చేయలేదు. అది అతని మీద ఉన్న నెగిటివ్ థింగ్. అండ్ స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు. అండ్ హీ ప్లేడ్ 2 వరల్డ్ కప్స్లో కూడా అతను ఓపెనర్గానే ఆడాడు. అతని ఓవరాల్ రికార్డు మనం చూసుకుంటే 72 T20s ఆడితే దాంట్లో అతను ఆడినవి 55 T20sలో అతను ఓపెనర్గానే ఆడాడు. సో చాలా తక్కువ సందర్భాల్లో అతను మిడిల్ ఆర్డర్లో నెంబర్ 3లో, నెంబర్ 5లో, నెంబర్ 6లో ఆడిన సందర్భాలు ఉన్నాయి. సో 1 daysలో లాగా, టెస్ట్ మ్యాచ్లో లాగా అతను మిడిల్ ఆర్డర్లో ఆడలేదు. T20sలో హీ వాజ్ ఆల్వేస్ పర్సీవ్డ్ యాజ్ ఎన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించచ్చా? ఆడగల ఎబిలిటీ ఉంది అతనికి. అతను డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. ఎప్పుడైతే సంజు శాంసన్ మరొకసారి డిసప్పాయింట్ చేశాడో కేఎల్ రాహుల్కి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. దానికి నేను చెప్పిన సెకండ్ రీజన్ కూడా. ఎందుకంటే 15లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ పెట్టుకుంటే, కీపింగ్ కూడా చేయగల బ్యాట్స్మెన్ పెట్టుకుంటే అతను మీకు ఎక్స్ట్రా బ్యాటర్గా కూడా పనికొస్తాడు. అలాంటి మీకు వర్సటాలిటీ కేఎల్ రాహుల్ దగ్గర ఉన్నట్టుగా మిగతా వాళ్ళ దగ్గర లేదు. సో యూ కెన్ బ్యాట్ ఎనీవేర్, యూ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్. మనకి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ టీంలో గిల్ ఆర్ యశస్వి జైస్వాల్లో ఒకరినే మీరు తీసుకెళ్లే అవకాశం ఉంది. బికాజ్ రింకు సింగ్ చాలా స్ట్రాంగ్గా తన స్టేకింగ్ ఈజ్ క్లెయిమ్ టు బి పార్ట్ ఆఫ్ ది 11. సో అలాంటప్పుడు మీరు ఒకే ఓపెనర్ని తీసుకెళ్తారు, అలాగే విత్ రోహిత్ శర్మ. అలాంటప్పుడు మీకు మరొక ఓపెనింగ్ చేయగల బ్యాట్స్మెన్ అవసరం అవుతుంది, రిజర్వ్ ఓపెనర్. ఆ నేపథ్యంలో మనకి రాహుల్ కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. అతను స్ట్రైక్ రేట్ గొప్పగా లేదంటే ఇటీవల కాలంలో అతను ఈజ్ ప్లేయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ గేమ్. సో హీ హాస్ అప్ ద యాంటీ. అతను ఇప్పుడు ఫాస్ట్గా ఆడుతున్నాడు. సో కాబట్టి కేఎల్ రాహుల్ కూడా ఛాన్స్ ఉంది. అందుకే స్పెసిఫిక్గా రాహుల్ ద్రావిడ్ అతని పేరు మెన్షన్ చేశారు. సో కేఎల్ రాహుల్ కెన్ కమ్ బ్యాక్ ఇన్ టు ద T20 ఫోల్డ్ లైక్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అది చాలా అవకాశాలు మెరుగ్గా కనిపిస్తాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈజ్ డెఫినెట్లీ వాక్ ఇన్ టు ద సైడ్ స్ట్రైట్ అవే అని అనట్లేదు. మన ఈ 5 క్యాండిడేట్స్లో అతను కూడా ఉన్నాడని రాహుల్ ద్రావిడ్ స్వయంగా చెప్పాడు. సో కేఎల్ ఉన్న విషయాన్ని రాహుల్ ద్రావిడ్ స్వయంగా చెప్పాడు. సో కేఎల్ రాహుల్ సడన్గా నేను కేఎల్ ఖతం అని నేనే ఒక వీడియో చేశాను. కేఎల్ ఖతం, అతను T20 ఫార్మాట్ నుంచి దూరంగా పెట్టాలి, మిగతా 2 ఫార్మాట్లను ఆడించాలని చెప్పి ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. కానీ సెలెక్టర్స్కి ఇప్పుడున్న మనకి అక్కడున్న ల్యాక్ ఆఫ్ టాలెంట్ అలా కనిపిస్తుంది. ఎందుకు అనేది కూడా చెప్తాను. మీరు అనొచ్చు వై నాట్ రిషబ్ పంత్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, అందరూ అదే అడుగుతున్నారు రిషబ్ పంత్ ఎప్పుడు వస్తాడని. నాకు చాలా ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడ అడుగుతుంది రిషబ్ పంత్ అప్డేట్ ఇవ్వండి. అప్డేట్ మన దగ్గర కూడా లేదు. మన దగ్గర ఉన్న ఒకే అప్డేట్ ఏంటంటే అతను IPL ఆడే అవకాశం ఉంది. ఈ టెస్ట్ సిరీస్లో అతనికి 2 మ్యాచ్లకే టెస్ట్ టీంని ప్రకటించారు. అయినా కూడా మిగతా మ్యాచ్లో అతను కనబడే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అతను దే విల్ నాట్ రష్ హిమ్. తొందరగా అతను ఫుల్ ఫిట్నెస్ సాధించి అతను మోకాలి గాయం చాలా వరకు నయమైంది. ఫిట్నెస్ చేస్తున్నాడు. NCAలో చాలా చాలా విగరస్ ఫిట్నెస్ అతను చేస్తున్నాడు. కానీ అది ఫుల్ ఫిట్నెస్ తీసుకోవడానికి టైం పడుతుంది. కనీసం ఒక 4 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత అతని గురించి మనం మాట్లాడచ్చు. IPLలో కూడా మనకు వచ్చిన వార్తలు ఏంటంటే కొన్ని వార్తలు అంటే అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఏంటంటే అతను
ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుంటారు. మళ్ళీ అతను బ్రేక్ డౌన్ అవ్వకుండా అతను ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుని బ్యాటింగ్ మాత్రం చేస్తారు. కీపింగ్ చేయాలంటే మోకాల మీద చాలా ప్రెషర్ పెట్టాలి, నిలబడాలి, లేవాలి, కూర్చోవాలి, లేవాలి. సో అతను చేత కీపింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది 5 కీపర్స్ తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. సో 5, 6, 7 ఉన్నారు దాంట్లో టీంలో. సో దే డోంట్ వాంట్ టు కీప్ హిమ్ యాజ్ ఏ కీపర్. సో అదే ఇక్కడ అయితే వరల్డ్ కప్లో కూడా అదే అవుతుంది కదా. అతను కీపింగ్ విషయంలో సందేహాలు ఉన్నప్పుడు, ఫిట్నెస్ విషయంలో, యూ కెనాట్ కమ్ ఇన్ టు ద టీమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్, హీ హ్యాస్ టు కమ్ ఇన్ యాజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్. సో అందుకని రిషబ్ పంత్ విషయంలో ఆ డౌట్ ఎప్పటికీ ఉంటుంది. రిషబ్ పంత్ కీపింగ్ చేయగలుగుతాడా, అతని మీద అంత ఒత్తిడి తన మోకాల మీద పెట్టగలుగుతాడు అప్పుడే. సో రిషబ్ పంత్ అయినా అతని రికార్డు కూడా గొప్పగా లేదు. మీరు చూడండి, 66 మ్యాచ్లు ఆడితే 126 స్ట్రైక్ రేట్ ఉంది. పోనీ ఆ గాబా ఇన్నింగ్స్ మొన్న అతని దాని యానివర్సరీ నిన్న అనుకుంటా, గాబా ఇన్నింగ్స్ యానివర్సరీ అయింది. ఆ తర్వాత 38 T20s ఆడాడు. అప్పుడు హీ హాస్ బికమ్ ఎ డిఫరెంట్ రిషబ్ పంత్ కదా, కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. అయినా కూడా అతని స్ట్రైక్ రేట్ 120sలోనే ఉంది. అతను మొత్తం 66 T20sలో అలాగే ఉంది ఓవరాల్. గాబా ఇన్నింగ్స్ తర్వాత బ్రిస్బేన్లో అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్ తర్వాత కూడా అతను స్ట్రైక్ రేట్ అప్పటి నుంచి ఆడిన 38 T20sలో కూడా అతని స్ట్రైక్ రేట్ 130 దాటలేదు. సో ఇది అలార్మింగ్ ఫ్యాక్ట్. సో రిషబ్ పంత్ స్ట్రైట్ అవే కెనాట్ వాక్ ఇన్ టు ద T20 సైడ్, ఇండియన్ సైడ్. నేను అదే చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా సంజు శాంసన్ కానీ, రిషబ్ కానీ, ఇషాన్ కానీ, రాహుల్ కానీ, వీళ్ళందరూ ఐపీఎల్లో బ్రహ్మాండంగా ఆడతారు. కానీ అదే ఇండియా తరఫున ఆడట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో రిషబ్ పంత్ ఈజ్ నాట్ అన్ ఆటోమేటిక్ చాయిస్. ఇక వాట్ అబౌట్ ఇషాన్ కిషన్? ఇది చాలా క్యూరియస్ థింగ్. ఆల్రెడీ దీని గురించి నాకు వీడియో కూడా చేశాను, కానీ ఇప్పటికీ ఆ డౌట్ అలాగే ఉంది. ఇషాన్ కిషన్ విషయంలో డిసిప్లినరీ యాక్షన్ కాదని చెప్పి రాహుల్ ద్రావిడ్ అన్నాడు. బట్ ఈజీ స్పీకింగ్ ద ట్రూత్? ఐ డోంట్ థింక్ సో. ఖచ్చితంగా ఇఫ్ యూ పుట్ 2 and 2 టుగెదర్, మీకు అర్థమైంది ఏంటంటే ఇషాన్ కిషన్ మీద ఖచ్చితంగా ఒక ఏమంటారు డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే అతను సరే మెంటల్ ఫ్యాటిక్ అని చెప్పి అతను టెస్ట్ సిరీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు, ధోనీతో దుబాయ్లో పార్టీయింగ్ చేస్తూ కనిపించాడు, ఫోటోలు కనిపించినాయి. తర్వాత కేబీసీ కౌన్ కరోడ్పతిలో స్మృతి మందనతో కలిసి అతను పార్టిసిపేట్ చేశాడు. అది సెలెక్టర్స్ కోపం తెప్పించాడు. పార్టీయింగ్ ఈజ్ ఓకే బికాస్ అతను మెంటల్ ఫ్యాటిక్ ఉంది, యూ వాంట్ టు స్విచ్ ఆఫ్ ఫ్రమ్ ద గేమ్. సో అతను పార్టీ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇంట్లో కూర్చుని లేకపోతే హాస్పిటల్ జాయిన్ ఏం కాదు కదా. మెంటల్ ఫ్యాటిక్, ఈజ్ నాట్ సఫరింగ్ అన్ ఇంజరీ. సో కానీ ఎప్పుడైతే ఒక కమర్షియల్ ఈవెంట్లో పార్టిసిపేట్, వీళ్ళందరికీ మేనేజర్లు ఉంటారు. ఆ మేనేజర్లు చెప్పుంటారు, నీకు సౌత్ ఆఫ్రికాలో నువ్వు మళ్ళీ ఆ ఆరెంజ్ వెస్ట్ వేసుకుని డ్రింక్స్ మోయాలి, ఎందుకు ఆ బాధలు ఏం పడతావు, నువ్వు వచ్చేసే, నీకు ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉంది. కేబీసీలో ఫ్రీగా ఏం చేయరు వాళ్ళు సెలబ్రిటీస్, దే విల్ బి పెయిడ్ హ్యూజ్ సమ్స్. సో వాళ్ళు మేనేజర్స్ చెప్తారు, నువ్వు ఇక్కడికి వచ్చేసే, నువ్వు ఏదో ఒక రీజన్ చెప్పేసి డుమ్మగొట్టి వచ్చేసే, నువ్వు నీకు ఒక మంచి ఆఫర్ ఉంది కేబీసీలో అని చెప్పి చెప్పుంటారు. అలా వచ్చేసి అది సెలెక్టర్స్ని ఇబ్బంది పెట్టుంటారు గ్యారంటీ. టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్స్ కూడా ఇండియా తరఫున అవకాశాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. గతంలో రిషబ్ పంత్ అవకాశాలు లేకపోయినా టీం వెంబడే ఉండేవాడు, ఎప్పుడు కూడా ఇలా వెళ్ళలేదు. సో అది అతనికి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఏం చెప్పాడు, ఇది ఇష్యూ కాదు, అతను కనుక మళ్ళీ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడి తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ టీంలోకి వస్తాడని చెప్పి. కానీ రీసెంట్గా జరిగిన 2వ మ్యాచ్, జార్ఖండ్ ఆడుతున్న మ్యాచ్, ఎవరితో ఆడుతున్నా గుర్తులేదు, ఆ మ్యాచ్ కూడా రిషబ్ పంత్ ఆడలేదు. జార్ఖండ్ టీం వాళ్ళు చెప్పారు, రిషబ్ పంత్ కనుక వస్తే ఫస్ట్ అతని పేరే రాసుకుంటాం, సార్ రిషబ్ పంత్ కాదు, ఇషాన్ కిషన్ వస్తే ఫస్ట్ అతని పేరే రాసుకుంటాం, అతన్ని ఆడిస్తామని చెప్పారు. కానీ ఇషాన్ కిషన్ 2 మ్యాచ్ కూడా ఆడలేదు. రాహుల్ ద్రావిడ్ చెప్పిన మ్యాండేట్ దాన్ని అతను పాటించలేదు. యూ ప్లే డొమెస్టిక్ మ్యాచ్, యూ విల్ బ్యాక్ ఇన్ ద సైడ్. కానీ కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. పోనీ అలాగైనా అతను పూర్తిగా క్రికెట్ దూరంగా ఉన్నాడు, ఇప్పటికీ మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అతనికి అనుకుంటే, అతను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అదే పెట్టాడు, నేను చూశాను. ప్రాక్టీస్ చేస్తున్నాడు మ్యాచ్ ఆడడానికి ఏంటి ప్రాబ్లం? యూఆర్ ప్రాక్టీసింగ్ క్రికెట్, యూ కెన్ యాజ్ వెల్ ప్లే ద మ్యాచ్. నీకు మెంటల్ ఇష్యూస్ లేనట్టే కదా, ప్రాక్టీస్కి మళ్ళీ బ్యాక్ వచ్చినావు అంటే నీకు మెంటల్ ఇష్యూస్ లేనట్టే అర్థం. సో ఇషాన్ కిషన్ చాలా క్యూరియస్ కేస్. టెస్ట్ మ్యాచ్లో అతను 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఒక 30, ఒక 50 నాట్అవుట్ చేశాడు, 50 కాదు 60 నాట్అవుట్ ఎంత చేశాడు. అది కూడా చాలా క్విక్ స్కోరింగ్. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 160 or 170 స్ట్రైక్ రేట్తో టెస్ట్ మ్యాచ్లో
క్విక్ రన్స్ డిక్లరేషన్ కోసం చేశాడు. అగ్రెసివ్ ఆప్షన్ ఇస్తాడు లెఫ్ట్ హ్యాండర్. అతన్ని పెట్టుకోకుండా 3 కీపర్స్ని పెట్టుకున్నారు అక్కడ. రాహుల్ కీపింగ్ చేయడం అన్నారు, సరే ధ్రువ్ జురేల్ పెట్టినారు, కేఎస్ భరత్ పెట్టారు. ఆన్ ఎనీ డే ఇషాన్ కిషన్ ఇస్ బెటర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ దాన్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద 2 టెస్ట్ మ్యాచెస్ దట్ హీ ప్లేడ్. లెఫ్ట్ హ్యాండర్ అగ్రెసివ్గా ఆడతాడు, అలాంటి ప్లేయర్ కావాలి మనకి. కానీ అతన్ని పక్కన పెట్టారని టెస్ట్ మ్యాచ్లో కూడా ఇదే కారణం. అది అతను మళ్ళీ డొమెస్టిక్ మ్యాచ్లో ఆడకపోవడం. సో ఇషాన్ కిషన్ విషయంలో సెలెక్టర్స్ హ్యాపీగా లేరు. ఇంకొక కారణం క్రికెటింగ్ రీజన్. సరే ఇది తీసేస్తే క్రికెటింగ్ రీజన్ తీసుకుంటే అది స్ట్రైక్ రేట్ 124 మాత్రమే ఉంది. చాలా మ్యాచ్లు ఆడాడు, ఓవరాల్ స్ట్రైక్ రేట్ 124 మాత్రమే ఉంది. వరల్డ్ కప్లో ఆడాడు, T20 వరల్డ్ కప్లో క్లిక్ అవ్వలేదు. ఓపెనర్గా ఆడారు. ఒక మ్యాచ్లో రోహిత్ శర్మ వెనక్కి వెళ్ళి అతనికి ఓపెనింగ్ ఇచ్చాడు, అయినా కూడా అతను సరిగ్గా ఆడలేదు. సో ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ బాగలేదు. తర్వాత అతను ఆడిన క్రికెట్ అంతా కూడా ఓపెనర్గానే ఆడాడు T20స్లో. మరి అతన్ని తీసుకొచ్చి మిడిల్ ఆర్డర్లో అతను ఈజ్ నాట్ గ్రేట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. సో మిడిల్ ఆర్డర్లో అతను యూస్ఫుల్ కాదు లెఫ్ట్ హ్యాండ్ అయినప్పటికీ కూడా. సో అలాంటప్పుడు ఐ థింక్ ఇషాన్ కిషన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఇంకా మిగిలిన సంజు శాంసన్. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 2023 బిగినింగ్ నుంచి 3 కీపర్స్ని ట్రై చేస్తారు మన సెలెక్టర్స్ T20 ఫార్మాట్లో. వాళ్ళకి ఒక లాంగ్ రన్నే ఇచ్చారు. ఇషాన్ కిషన్ ప్లేడ్ 11 T20 ఇంటర్నేషనల్స్ ఫర్ ఇండియా. సంజు శాంసన్ ప్లేడ్ 9. జితేష్ శర్మ ఆల్సో ప్లేడ్ 9. ఈ ముగ్గురులోకి జితేష్ శర్మ రికార్డే బాగుంది. ఇషాన్ కిషన్ రికార్డ్ గొప్పగా లేదు. ఆ పీరియడ్లో అతను ఆడిన 9 మ్యాచ్ల్లో 125 అతని స్ట్రైక్ రేట్ 112 ఉంది. 112 మాత్రం అతని స్ట్రైక్ రేట్. 2 50s ఉన్నాయి. లాస్ట్లో ఆస్ట్రేలియా మీద 2 50s చేశాడు. 11 మ్యాచెస్లో 112 మాత్రం 112 స్ట్రైక్ రేట్తో చేశాడు. స్ట్రైక్ రేట్ ఏమాత్రం ఇంప్రెసివ్గా లేదు. సంజు శాంసన్ 9 మ్యాచ్లు ఆడాడు, దాంట్లో 7 మ్యాచ్లోనే బ్యాటింగ్ వచ్చింది. 125 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. దాంట్లో హైయెస్ట్ స్కోర్ 40 మాత్రమే. యావరేజ్ 13 ఉంది. ఐర్లాండ్ మీద చేసిన 40. అతని అభిమానులు చాలామంది అంటారు లాంగ్ రన్ ఇవ్వలేదు. 5 మ్యాచ్లు ఆడించారండి అతన్ని. 5 మ్యాచ్లు వరుసగా ఆడించారు ఈ పీరియడ్లో. 5 మ్యాచ్లు ఒక సిరీస్లో ఆడించారు. దాంట్లో 2 మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు, కానీ ఓవరాల్గా అతనికి వచ్చిన అవకాశాలను అతను ఉపయోగించి మొన్న మ్యాచ్లో కూడా లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ టీం ట్రబుల్లో ఉంది. అతను ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడి ఉంటే ఆ టైంలో రింకు సింగ్ ఆడినట్టుగా కొంత టైం తీసుకొని, కానీ వచ్చి రాగానే ఒక పెద్ద షాట్ కొట్టడానికి వెళ్ళాడు. ఈ ఆల్వేస్ బ్యాక్స్ హిమ్సెల్ఫ్ టు ప్లే దోస్ బిగ్ షాట్స్. సో అతను ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత అతని మీద ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది సెలెక్టర్స్కి? టఫ్ సిచ్యుయేషన్లో వచ్చాడు, కాస్త పేషెంట్గా రింకు సింగ్ ఎలాగైతే అక్కడ పేషెంట్గా ఆడి తర్వాత యాక్సిలరేట్ చేసి మంచి స్ట్రైక్ రేట్తో రోహిత్ శర్మతో కలిసి ఒక బ్రహ్మాండమైన 190 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. అలాంటిది 190 చేయకపోలేదు, 100 పార్ట్నర్షిప్ చేసిన సంజు శాంసన్ ఖచ్చితంగా రికనింగ్లో ఉంటాడు. చాలా మంచి అవకాశం ఉంది. బోల్డ్ ఓవర్లు మిగిలి ఉన్నాయి. అతనికి రాదంగా అన్ని ఓవర్లు రావు. వచ్చిన అవకాశాలను చేతులారా పోగొట్టుకున్నాడు. అనేక సందర్భాల్లో ఉస్సూరు అనిపిస్తాడు. ఐ యూస్ టు బి ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సంజు శాంసన్ బట్ నాట్ ఎనీ లాంగర్. ఎందుకంటే అనేక అవకాశాలు ఇచ్చినా కూడా అతను ఎప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, 9 మ్యాచెస్ ఆడాడు 2023 బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు. 9 మ్యాచెస్లో అతని స్ట్రైక్ రేట్ 125, 40 హైయెస్ట్ స్కోర్, 7 మ్యాచెస్లో బ్యాటింగ్ చేసి. సో హౌ కెన్ వీ డిపెండ్ ఆన్ హిమ్, హౌ కెన్ వీ డిఫెండ్ హిమ్? నాకు అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు అందరిలోకి రేస్లో ముందున్నది ఎవరంటే జితేష్ శర్మ. 9 మ్యాచెస్ ఆడాడు, 7 ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్లు ఏం చేయలేదు. 3 పెద్ద స్కోర్లు చేశాడు, 4 సార్లు పెద్దగా స్కోర్లు చేయలేదు. ఆడిన 3 సార్లు బాగా ఆడాడు. ఆస్ట్రేలియా మీద ఒక మ్యాచ్ 35 చేశాడు, 24 చేశాడు. మన రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ మీద 31 చేశాడు. అతనిలో నచ్చేది, నాది ఇంటెంట్ నచ్చింది సెలెక్టర్స్ కానీ మనకి కూడా. అంటే తన వికెట్ పోయినా పర్వాలేదు, తనకి బోల్డ్ అంత కాంపిటీషన్ పర్వాలేదు, వెళ్ళి నేను టీం కోసం గట్టి కొడతాను, నా మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఐ విల్ గో హ్యామర్ అండ్ టాంగ్స్ అనే దాంట్లో అతను ఉన్నాడు. అదే ధోరణి అది నచ్చింది. కానీ మొన్న మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో, సెకండ్ మ్యాచ్ ఆఫ్ ది అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, ఫస్ట్ బాల్కే ఒక పెద్ద షాట్కి వెళ్ళాడు. కొంచెం టైం తీసుకోవాలి కదా. సో మరీ అంత ఓవర్ అగ్రెషన్ కూడా పనికిరాదు. అది కొంత కంట్రోల్ చేసుకోగలిగితే జితేష్ శర్మ ఈజ్ ఎ పవర్ హీటర్ కంపేర్ టు సంజు శాంసన్ వాళ్ళతో కంపేర్. ఈజ్ ఎ పవర్ హీటర్ లైక్ రింకు సింగ్. ఆ పవర్ హీటర్ ఆ సిచ్యుయేషన్లో బాగా పనికొస్తాడు. అతనికి స్ట్రైక్ రేట్ 147 ఉంది. ఇండియా తరఫున ఆడిన మ్యాచ్ల్లో నేను చెప్తాను, వీళ్ళందరూ 130, 120లోనే ఉన్నారు. అతను 147 స్ట్రైక్ రేట్తో. శాంపుల్ సైజ్ చిన్నది, బట్ అతను చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. సో ఈ 5గురిలో నాకేమనిపిస్తుంది అంటే జితేష్ అండ్ రాహుల్ ముందున్నారు. దాని రీజన్స్ నేను చెప్పాను.
సంజు ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే సంజు శాంసన్ ఆ ఇన్నింగ్స్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ మ్యాచ్ తర్వాత తన ఛాన్సెస్ చాలా వరకు దెబ్బ తీసుకున్నాడు. ఒక 1 డే 100 చేసుండొచ్చు రీసెంట్గా అతను, కానీ 1 డే 100 ఇక్కడ పనిచేయదు. మీరు ఈ ఫార్మాట్లో ఎలా ఆడాలి డౌన్ ది ఆర్డర్ వచ్చినప్పుడు లేకపోతే వికెట్లు పడినప్పుడు అనే విషయంలో అతను ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇషాన్ కిషన్ కేసు కూడా స్ట్రాంగ్గా లేదు, పంత్ కేసు కూడా చెప్పాను. సో వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. సో రాహుల్ ద్రావిడ్కి 5 ఆప్షన్స్ ఉన్నా నాకైతే 2 కనిపిస్తాయి. మరి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.